నమస్తే. ప్రస్తుతం నేను ఒక సినిమా గురించి చెప్పదలుచుకున్న మిత్రులారా. ఇప్పటివరకు కాలేజ్ టీవీ పెట్టి దాదాపు 5 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇంతవరకు సినిమాల గురించిన ప్రస్తావన మన కాలేజ్ టీవీలో రాలేదు. వస్తే అరకొర వచ్చి ఉండొచ్చేమో, కానీ జనరల్గా అయితే రాలేదు. ఇక్కడ మన నేపథ్యం ఉన్నటువంటి సినిమాల విషయంలో మాత్రమే అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు కొన్ని అనాలిసిస్ చేయడం జరిగింది తప్ప జనరల్గా సినిమాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ రాజు వీడ్స్ రాంబాయి సినిమా గురించి కావచ్చు, అందులో ఉన్నట్టు ఒక పాట ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో దాన్ని రాసినటువంటి కవి ఎవరైతే ఉన్నారో మిట్టపల్లి సురేందర్ నాకు దగ్గర మిత్రుడు. అదేవిధంగా ఆ సినిమాలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ వేణు ఉడుగుల నాకు చాలా దగ్గర మిత్రుడు. అదేవిధంగా సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్, ఆయన నాకు చాలా దగ్గర మిత్రుడు. ఇట్లా తెలియడంతో కొంత సినిమా పైన నాకు కూడా ఆసక్తి పడింది. 2-3 సార్లు మేము కూడా కలవడం జరిగింది, డిస్కషన్ కూడా చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రివ్యూ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో ఉంది అని నన్ను పిలవడంతో నేను అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు కూడా, అంటే నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రతి సీన్ కూడా నాకు నిజంగా ఏదో ఒక రకంగా గుర్తుకొస్తూ ఉంది. కొంత ఎమోషనల్ అవుతా ఉన్నాను నేను. ఎందుకో నేను అదొకసారి మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. జనరల్గా లవ్ స్టోరీలు చాలామంది చూస్తూ ఉంటాం. నాకు బాగా నచ్చిన సినిమా ఏంటంటే 7/G బృందావన్ కాలనీ. ఎందుకంటే నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ సినిమాను దాదాపు 4-5 సార్లు చూడడం జరిగింది. ఒక్కనే చూశాను. సో తర్వాత అప్పుడప్పుడు కూడా ఏదో ఒక సందర్భంలో ఓటీటీలో అక్కడెక్కడో చూస్తూ ఉంటాను. దాదాపు ఇప్పటికే ఒక 10-15 సార్లు చూసి ఉంటాను. ఎందుకంటే అది చాలా ఎమోషనల్గా అనిపించేటువంటి మూవీ. 15 సంవత్సరాల క్రితం అది జరిగినటువంటి, 15 కాదు, దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మూవీ. ఇప్పటికి కూడా నేను మర్చిపోయాను ఆ మూవీని. కానీ ప్రస్తుతం అదే తరహాలో ఈరోజు రాజు వీడ్స్ రాంబాయి అనేటువంటి మూవీ కూడా ఉండడం జరిగింది. నేను దాదాపు నిన్న సాయంత్రం ఇప్పటి వరకు కూడా ఆ మూవీలో ఉన్నటువంటి కొంత సీన్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పటికి కూడా నాకు కళ్ళకు కట్టినట్టు కనబడుతూనే ఉన్నాయి. ఏదో జనరల్గా లవ్ స్టోరీస్ అందరం చూస్తూ ఉంటాం, కానీ ఈ లవ్ స్టోరీ అన్నిటికంటే కూడా చాలా విభిన్నమైంది. ఎందుకంటే ఇది ఒక వరంగల్ ఖమ్మం బార్డర్ విలేజ్లో ఉన్నటువంటి ఒక ఊరిలో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన ఆధారంగా ఈ యొక్క సినిమాను ఆ డైరెక్టర్, ఆ ఊరికి సంబంధించిన డైరెక్టర్ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఆ ఊరికి సంబంధించిన డైరెక్టర్ అవుతున్నారో సాయిలు కాంపాటి, ఆయనే ఈ సినిమాను చేయడం జరిగింది. దానికి వేణు ఉడుగుల వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఇంకొక అతను రాహుల్ కూడా ఉన్నారు. సో అయితే జనరల్గా ఏంటంటే ప్రతి సినిమాకు ఏదో ఒక దానికి మంచి మీనింగ్ ఇచ్చేలా కావచ్చు, లేకపోతే మంచి ఎండింగ్ ఇచ్చే విధంగా కావచ్చు ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఏదైతే ఎండింగ్ ఉంటుందో నిజంగా చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది. చాలా అంటే ఇలాంటి విఫలమైనటువంటి ప్రేమ స్టోరీ ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. జనరల్గా చాలా రకాలుగా ఇప్పుడు అమృత ప్రణయ్ విషయం మనం చూసినాం. సో అమృత వాళ్ళ తండ్రి ఎవరైతే ప్రణయ్ని చంపించినటువంటి సంఘటనలు చూసినాం. ఇలాంటి సంఘటనలు, పరువు హత్యలు చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో చంపుకోవడాలో లేకపోతే కొట్టుకోవడాలో జనరల్గా చూస్తూ ఉంటాం. కానీ ఇందులో ఒక విచిత్రమైనటువంటి పని చేస్తాడు అమ్మాయి తండ్రి. అది ఆ సీను లాస్ట్ ఒక 1/2 అవర్ నిజంగా అసలు ఇంత దారుణంగా ఉంటారా, ప్రేమిస్తే పరువు కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని అనిపిస్తుంది. అలాంటి ఒక లాస్ట్ సినిమాలో క్లైమాక్స్ లాస్ట్ 1/2 అవర్ మాత్రం నిజంగా గుండెలు కదిలిపోతాయి, కన్నీళ్ళు రావడం ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అదేవిధంగా ఇదే సినిమాలో జనరల్గా మనం ఏం చేస్తున్నాం, పరువు హత్యలు అంటూ ఉంటాం కదా. జనరల్గా ఇది పరువు హత్య టైపే. కానీ సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఒకే కులంలో అనుకుంటా నాకు తెలిసింది, దానిలో డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే అమ్మాయి తండ్రి ఏమో గవర్నమెంట్ జాబు, అబ్బాయి ఏమో బ్యాండ్ కొట్టుకునే వ్యక్తి. సో ఇలాంటి దాంట్లో కూడా పరువు హత్యలు అంటే ఉంటాయి అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఇది యథార్థ సంఘటన కాబట్టి జనరల్గా నిజమే అని అర్థమవుతా ఉంది. సో అయితే ఇందులో ఫస్ట్ హాఫ్ సంబంధించిన విషయంలో లవ్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఎండ్లో అబ్బాయి తండ్రి తను పరువు కోసం ఏ విధంగా చనిపోతాడు, ఆ యొక్క ఎమోషన్ ఏదైతే ఉంటుందో నిజంగా చెప్పలేము, ఆ మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే చాలా ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరు కూడా కదిలించి వస్తుంది ఆ సన్నివేశం. దాంతోపాటు సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ 1/2 అవర్ నిజంగా అదొక అద్భుతం. అంటే అలాంటి ఎండింగ్ ఉంటుందా, అంత దారుణంగా తండ్రులు వ్యవహరిస్తారా అమ్మాయి తండ్రి అనేది అనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చినటువంటి కొన్ని వేల లవ్ స్టోరీ సినిమాలు రావడం జరిగింది, కానీ ఇలాంటి ఎండింగ్ మాత్రం ఏ ఒక్క సినిమా కూడా ఉండదు. అంత దారుణమైనటువంటి
ఎండింగ్ అనేది ఉంటుంది. ఇది రియల్ స్టోరీ కాబట్టి అట్లే డైరెక్ట్ కూడా అదే క్యారీ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇక్కడ విషయం ఏంటి అంటే డైరెక్టర్ కొత్తవాడే, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కూడా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. మిట్టపల్లి సురేందర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, నంది అవార్డు గ్రహీత, 2011-12లోనే నంది అవార్డు గ్రహీత ఆయనే. సో ఆయన ఈ సినిమాకు పూర్తి పాటలు రాయడం జరిగింది. అదేవిధంగా ఎడిటర్ కూడా. సో వీళ్ళందరూ కొత్త హీరోయిన్స్ కూడా అంత కొత్త వాళ్ళే. సో ఒక కొత్త వాళ్ళతోటి ఒక ప్రయోగం చేసి ఇది ఒక మెచ్యూర్డ్ అంటే ఆ సినిమా చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది అరే వీళ్ళంతా కొత్త వాళ్ళేనా, హీరో యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, లేకపోతే హీరో పక్కన ఉండేటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్ ఆయన చేసినటువంటి మేకింగ్ కావచ్చు, అదేవిధంగా సురేష్ బొబ్బిలి పాటలు కావచ్చు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆయన ఒక అద్భుతమైనటువంటి లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్ గారు. సో వారు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికైతే ఆయనకు ఈ యొక్క సినిమా దోహదపడుతుంది అనేది నాకైతే చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో అందరికి కూడా ఒక మంచి మైలేజ్ ఇచ్చేటువంటి ఒక సినిమాగా అయితే గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా చాలా అద్భుతంగా ఆడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సో నాకు తెలిసి అయితే రూరల్ పీపుల్ చాలా ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా అంతా కూడా ఒక ఊర్లో జరుగుతూ ఉన్నటువంటి లవ్ స్టోరీ. సో అందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ అవుతుంది, ఏదో విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎండ్ మాత్రం ఎవరు కూడా ఊహించరు. నిజంగా సినిమా క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఒక గుండెలు పిండేసి కన్నీళ్లు తెప్పించేటువంటి హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అంత ఘోరాతి ఘోరంగా ఒక ఎమోషనల్ అయితే ఉంటుంది. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. మరొకసారి ఇవాళ రేపు మళ్ళొకసారి వెళ్ళి కూడా మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి కూడా చూద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి చిన్న సినిమాలను మనందరం కూడా ఆదరించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది చిన్న సినిమా అని అనుకున్నప్పటికీ కూడా ఈ మేకింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే కెమెరా విషయంలో కావచ్చు, దర్శకత్వం విషయంలో కావచ్చు, మ్యూజిక్ విషయంలో కావచ్చు, పెద్ద సినిమాలకు తీసిపోకుండా తీసినటువంటి సినిమా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతారు. ఆ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ తోటి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుగు ప్రజలందరూ కూడా ఇలాంటి సినిమాలను బతికించుకుంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీనిలో ప్రధానంగా నేను ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలి. వేణు ఉడుగుల గతంలో విరాట పర్వం కానీ, నీది నాది ఒకే కథ సినిమాతోటి డైరెక్టర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకున్నాడు. సో మేమంతా కూడా తనని పారంజిత్ తోటి పోలుస్తూ ఉంటాం. మేమంతా మాకు మిత్రుడు కాబట్టి పారంజిత్ తోటి తను పోలుస్తూ ఉంటాం. అంటే రేపు భవిష్యత్తులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పారంజిత్ లాగా ఎదగలడని మేమైతే అనుకుంటా ఉంటాం. అదేవిధంగా సురేష్ బొబ్బిలి, ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట పర్వం సినిమాకి కూడా ఆయననే మ్యూజిక్ చేయడం జరిగింది. దాంతోపాటు చాలా సినిమాలకు, పెద్ద పెద్ద సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదుగుతూ ఉన్నాడు. సో ఆయనకు కూడా ఒక మంచి ఈ యొక్క సినిమాలో ఒక మంచి మ్యూజిక్ కూడా అందించడం జరిగింది. వారు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు. సో వారితో నా పరిచయం దాదాపు 15-16 సంవత్సరాల నుంచి పరిచయం. సో ఇక తెలంగాణ పాటలే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ఆణిముత్యాల లాంటి పాటలను రాస్తూ తనకంటూ ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తూ ఉన్నాడు మిట్టపల్లి సురేందర్. సో ఇందులో అన్ని సాంగ్స్ కూడా తనే రాయడం జరిగింది, 5 పాటలు. సో ఆయన కూడా చాలా మంచి భవిష్యత్తు రాబోతుంది అనేది నాకైతే ఒక నమ్మకం అయితే కలుగుతుంది. మంచి మంచి పాటలు ఆల్రెడీ ఇప్పటికీ రావడం జరిగింది. ఈ సినిమాతోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పి ఒక నమ్మకం అయితే నాకుంది. తెలుగు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలి, చూసి ఆదరించి ఇలాంటి టాలెంటెడ్ ఎవరైతే రూట్స్ నుంచి సినిమా అంటే ఏదో కల్పితాలతో కాకుండా గ్రామీణ నేపథ్యం కావచ్చు, సహజమైనటువంటి కథలను తీసుకొని ఈరోజు ఆ కథలు ప్రజలకు చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేస్తే కనుక భవిష్యత్తులో మంచి మంచి కథలు ఇంకా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రాజు వీడ్స్ రాంబాయి టీమ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తాను. అదేవిధంగా కంగ్రాచులేషన్స్ కూడా, ఎందుకంటే సినిమా ఆల్రెడీ హిట్ టాక్ వస్తూ ఉంది కాబట్టి వారికి కూడా నేను అభినందన తెలియజేస్తూ ఈ సినిమాను ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను.